శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డు రూము దగ్ధం కేసులో మన పెద్దిరెడ్డి గారి అనుచరులు ఇద్దరికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ అవసరం లేదని చెప్పడం జరిగింది. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు సహజంగా 2009 ఎన్నికలు జరిగి సాధారణ ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు విడుదలవడానికి కొద్ది రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో సచివాలయం ఉండేది. ఆ సచివాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలక ఫైళ్లు మొత్తం కూడా దగ్ధమైనవి. అంటే నాలాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తోటి అనుబంధం ఉన్న వ్యక్తులను చాలామందికి కూడా 2004 నుంచి హైదరాబాద్లో జరిగిన రియల్ ఎస్టేట్ మాయాజాలం గురించి చాలా సమాచారం ఉండేది మా దగ్గర. అసలు కమర్షియల్ యాక్టివిటీ చేయటానికి వీలు కాని భూములను కూడా కేటగరైజేషన్ మార్చి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన తిమ్మిని బమ్మిని చేయటం, అంటే జోన్స్ చేంజ్ చేయటం, స్థలాలకి ఎన్ఓసీలు ఇవ్వటం, యుఎల్సి ఎగ్జామ్షన్స్, వీటి అన్నిటి నేపథ్యంలో ఆ రోజుల్లో వాటర్ బాడీస్ని తీసేయటం, కన్జర్వేషన్ జోన్ నుంచి నాన్ కన్జర్వేషన్ జోన్కి మార్పులు చేయటం, ఇటువంటివన్నీ చాలా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి ఆ రోజుల్లో. ఇంకా మాట్లాడుకుంటే ఆ రోజుల్లో హైదరాబాదు చుట్టూ ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటారు, CS8 అండ్ CS14 అని చెప్పని 2 కేసులతో ముడిపడి ఉన్న భూములు కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీ, అంటే ఎవాక్యూ బోర్డు అని ఉంటుంది. వాటిని అంటే ఎలా అంటే, నీకు దేశ విభజన జరిగిన సందర్భంలో ఇక్కడి నుంచి చాలామంది పాకిస్తాన్కి ఇక్కడున్న ఇల్లు వాకిళ్ళు వదిలేసి, ఆ రోజుల్లో ఇక్కడ పెద్ద విలువగల భూములు కాదు, గుట్టలు అడవులుగా ఉండే భూములను వదిలేసేసి కుటుంబ సమేతంగా పాకిస్తాన్ వెళ్ళిపోయారు చాలామంది. అదే క్రమంలో అక్కడి నుంచి కూడా చాలా మంది ఇండియాకి వచ్చారు మతపరంగా, ముస్లిం అదేగా. అలా దేశ విభజన సందర్భంగా ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తులు ఇక్కడ ఉండిపోయినాయి. దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అనేవాళ్ళు, ఎవాక్యూ ప్రాపర్టీ అనేవాళ్ళు. ఇటువంటి ఆస్తులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బోర్డు ద్వారా పర్యవేక్షిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములలో ఎటువంటి వేలు పెట్టడానికి కూడా వీలు కాదు. కానీ కాలక్రమంగా నగర విస్తీర్ణం పెరిగే కొంది, భూములకి విలువ పెరిగే కొంది, ఖాళీగా పడున్న భూముల మీద చాలామంది పెద్దలకు కళ్ళు పడ్డాయి. అలా కళ్ళు పడ్డ ఆ భూముల్ని 2009 ఎన్నికలకు ముందు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. ఒక IAS అధికారి ఉండేవాడు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కుటుంబం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పోటీ చేసే క్రమంలో ఆయన అప్పుడు సెలవు మీద ఉన్నాడు. ఆయన వైఫ్ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్ళకి, అంటే ఆయన చాలా సిద్ధహస్తుడు, ఏ రెవెన్యూ యాక్టివిటీస్ని ఎటైనా తిమ్మిని బమ్మిని చేయగలగా నైపుణ్యం కలిగిన అధికారి. రాజశేఖర రెడ్డి గారు చేరదీసి తెలుగుదేశం వాసనలు ఉన్నా సరే ఆయన్ని కీలక విభాగంలోకి పోస్టింగ్ ఇచ్చుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో 2009 ఎన్నికలకు ముందు నేను ఇందాక చెప్పిన, ఇవాళ మనం హైదరాబాద్లో 60 కోట్లు 80 కోట్లు 100 కోట్లు అని చెప్పని చెప్పుకుంటున్న భూములు చాలా ఎకరాలు పెద్దలవి. అప్పట్లో మీకు ఈనాడులో పెద్దల గద్దల అని చెప్పని పెద్ద పతాక శీర్షిక వచ్చింది. అటువంటి పెద్దలకు సంబంధించిన చాలా భూములు మీరు 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుర్తు చేసుకుంటే ఇవాళ 500 సీక్రెట్ జీవోలు ఇచ్చారు. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందు ఇవాళ ఇన్ని వందల సీక్రెట్ జీవోలు ఇచ్చారని చెప్పని ఆ రోజుల్లో పేపర్లో మోత మోగిపోతుండేది. అటువంటి జీవోల మోటన ఈ ఫైళ్ళన్నీ క్లియర్ చేసుకున్నారు. ఆ క్లియర్ చేసుకున్నారు 2009లో తెలుగుదేశం, TRS, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేసినాయి. మహాకూటమిగా పోటీ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మదనపల్లి గురించి నేను ఒక కేసు రిఫరెన్స్ గా చెప్తున్నా. ఇది నేను మదనపల్లికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు తారుమారయ్యి
ఒకవేళ మహాకూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ మార్పు చేర్పులు ఈ రికార్డులన్నీ ఎక్కడ వెలుగులోకి వస్తాయని చెప్పని 2009 సచివాలయంలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినాక సడన్ గా రికార్డ్ రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బ్యాకప్ ఫైల్స్ మొత్తం తగలబడిపోయినాయి. సేమ్ టు సేమ్ ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రముఖులు, ఇవాళ వైసీపీ ప్రముఖులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని పాలనా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా, ఆయన కొడుకు ఎంపీగా, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా కొనసాగిన 2019-24 మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే అసైన్మెంట్ భూములకి ఫ్రీ హోల్డ్ ఇచ్చే 596 జీవో, వీటన్నిటి మాటన వాళ్ళకున్న రాజకీయ అండదండలు, అధికారం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పవర్ తోటి చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలో సుమారుగా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళ అనుచరులు. అలా అన్యాక్రాంతం చేసుకున్న పర్యవసానం 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వం అంటే విసిగి వేసారిన మనం ప్రస్తావించుకున్న ముగ్గురు ఎన్నికల్లో నెగ్గగలిగారు. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ అయ్యాడు. పొంగునూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొటాబొటీనైనా సరే ఎమ్మెల్యే కాగలిగాడు. తమ్మలపల్లి నుంచి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కాగలిగాడు. కానీ ఒకసారి 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకు పరిమితం కావడంతో ఈ చేసిన అక్రమాలు, అరాచకాలు, భూ ఆక్రమణలు ఇవన్నీ ఈ తెప్పించుకున్న 596 జీవో మాటను తెచ్చుకున్న ఫ్యాబ్రికేటెడ్ ఫ్రీ హోల్డ్లు ఇవన్నీ ఎక్కడ వెలుగులోకి వస్తాయని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు ఇవాళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన మాధవరెడ్డి, ఇతని ఆధ్వర్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డు రూమ్ తగలబెట్టి ఇచ్చేశారు. సహజంగా ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరుగుంటుందేమో, షార్ట్ సర్క్యూట్ లాంటివి జరుగుంటుందేమో అని చెప్పని అనుమాన పట్టడానికి వేరే ప్రాంతాల్లో అయితే పెద్ద ఆస్కారం ఉండేది. కానీ ఇన్ని భూ ఆక్రమణలు చోటు చేసుకున్న మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకాలో ఈ విధమైన సంఘటన చోటు చేసుకునేటప్పటికీ ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు సీరియస్గా ఆదేశాలు ఇచ్చి సిఐడి బాస్ని అలాగే డీజీపీని హెలికాప్టర్లో పంపించి ముందు అక్కడ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ కాకుండా కాపాడండి అని చెప్పిన మీదట అక్కడ మొత్తం స్పష్టంగా విచారణ జరిపిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుయాయుల ఆధ్వర్యంలో ఆ రికార్డు రూమ్ తగలబెట్టబడిందని చెప్పని నిర్ధారణ అయింది. చాలామంది అరెస్టులు అయ్యారు. నాడు ఆర్డీఓ సస్పెండ్ అయ్యాడు. అంతకుముందు ఆర్డీఓలుగా పనిచేసిన 2 అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. కేసులో వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ రికార్డు రూమ్ నిప్పు పెట్టడానికి ఉపయోగపడ్డ రికార్డు అసిస్టెంట్ అతను అరెస్ట్ అయ్యాడు. కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుయాయుడు మాధవరెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ అతని పేరు మున్రత్నం, వాళ్ళిద్దరు మాత్రం మేము అమాయకులు ఆణిముత్యాలం అని చెప్పని హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నిన్న సుప్రీంకోర్టు 20,000 ఎకరాలకు సంబంధించిన 2,500 ఫైళ్లు దహనం అయితే అది చిన్న కేసు ఎలా అవుతుంది? అటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన నెస్టీ లేదు, వాళ్ళని అదుపులోకి తీసుకోండి లేదా సరెండర్ కమ్మని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఎంత బాహాటపు బరితెగింపు అంటే తాంబూలాలు ఇచ్చేసాం తనుకు చావండి అన్నట్టుగా ఫ్యాబ్రికేటెడ్ రికార్డులు సృష్టించాం, భూములు ఆక్రమించేసాం కాబట్టి ఆ సాక్ష్యాధారాలు దొరకకుండా మేము రికార్డు రూమ్ తగలబెట్టేశాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ రికార్డు రూము దహనం జరిగిన తర్వాత ఆ రోజు రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు సిసోడియా, ప్రభుత్వం ఆయన్ని ఇమ్మీడియట్గా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళమని పంపించింది. ఆయన అక్కడికి వెళ్తే ఆయన 3 days అక్కడ స్టే చేస్తే 450 మంది బాధితులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు వచ్చి వాళ్ళ భూములకు సంబంధించి ఆయనకి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది
ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 3 రోజుల్లో ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి అని అంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం తాను అధికారికంగా రెవెన్యూ సదస్సులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సమస్యల మీద ఫిర్యాదులు స్వీకరిస్తే 3.5 లక్షల ఫిర్యాదులు వచ్చినాయి. అరే ఒక్క పొంగనూరు ప్రాంతం, తమ్మలపల్లి ప్రాంతం, మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఇన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి కదా. అసలు వీళ్ళు తీసుకొచ్చిన 596 జీవో మాటని ఇంకెన్ని అక్రమాలు చోటు చేసుకొని ఉంటాయోనని చెప్పని రెవెన్యూ ఎంక్వైరీ చేపిస్తే నిర్ధారణ అయింది ఏంటి అంటే నవంబర్ 30 తారీఖు రోజు 596 జీవో తీసుకొస్తే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జూన్లో ప్రభుత్వం పదవి బాధ్యతలు చేతులు మారే నాటికి 13.5 లక్షల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ అయినాయి. అందులో 5,75,000 ఎకరాలు అర్హత లేని భూములకి ఫ్రీ హోల్డ్ ఇచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తూ ఉంది. ఈ విచారణ జరిపిస్తున్న క్రమంలోనే ఇప్పుడే సుప్రీంకోర్టు నుంచి కూడా మాధవరెడ్డి వాళ్ళకి ఇవాళ ముందస్తు బెయిల్ కూడా రిజెక్ట్ అయిన నేపథ్యంలో అంటే చాలా కేసుల్లాగానే అసలు సిసలు హెడ్ ఎండ్స్, అసలు సూత్రధారులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్కడ పులిచెర్ల మండలంలో చూసాం మనం గతంలో అటవీ మధ్యలో ప్రైవేటు భూములని అంటే అక్కడ 13 ఎకరాలకి 21 ఎకరాలకి ప్రైవేట్ భూములకి 2 సర్వే నెంబర్లకు సంబంధించి పట్టా భూములు ఉంటే దాన్ని 45 ఎకరాలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని 75 ఎకరాలుగా రెవెన్యూ రికార్డ్స్లో అప్గ్రేడేషన్ చేసుకొని 104 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నారు. ఇటువంటివి కొన్ని వందల కేసెస్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పైగా ఇప్పుడు అక్కడ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, అతను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. అతను హైకోర్టులో ఫైల్ చేసిన ఎలక్షన్ పిటిషన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేసే సందర్భంలో తన సతీమణి పేరిటున్న 142 ఆస్తులను మెన్షన్ చేయలేదు అని చెప్పని ఆ 142 ఆస్తులకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ తోట అతను కేసు ఫైల్ చేశాడు. మరి వీటన్నిటి వెనక జరిగిన ఈ అక్రమాలు, అరాచకాలు, ఈ ఆక్రమణలు, వీటి విషయంలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ జరిపించడం ద్వారా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించే ఇన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులు సాగించిన భూ దోపిడీ అనాలా, భూ యజ్ఞం అనాలా, అప్పుడెప్పుడో మనం అశ్వమేధ యాగాల గురించి, రాజస యాగాల గురించి వినేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వాళ్ళ నాయకులు, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వందల వేల ఎకరాల మీద కనువేసి ఇవాళ ప్రజల నుంచి చేసిన దోపిడీ, ఆ దోపిడీ వెలుగులోకి రాకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని దహనం చేయించి రికార్డుల్ని దగ్ధం చేయించే అంతటి సాహసానికి వాళ్ళు ఒడిగట్టిన నేపథ్యంలో అసలు సిసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సాహసానికి ఒడిగట్టిన వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు కూడా నిరాకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళందరినీ వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ జరిపి అసలు సిసలు దోషులను చట్టం ముందు ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.